హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మే నెలలో కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. కొత్త యూపీఎస్సీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి అజయ్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్. వలస వచ్చిన పిల్లలను పాఠశాలలు మరియు అంగన్వాడీలలో చేర్చడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం జ్యోతి పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ ట్యూనా దినోత్సవం 2025 ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ మే 2. నెక్స్ట్ క్వశ్చన్. మతపరమైన ఆందోళనలు మరియు జూదం సంబంధాలను చూపుతూ ఇటీవల ఏ దేశం చదరంగంను నిషేధించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్. సిజేఐ సంజీవ్ ఖన్నా పదవి విరమణ తర్వాత భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కంపెనీ ఖైపర్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది? ఆన్సర్ ఆప్షన్ డి అమెజాన్. నెక్స్ట్ క్వశ్చన్. మరణించిన డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఐసిఏఆర్ మాజీ అధిపతి. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025 యొక్క మొదటి ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ముంబై. నెక్స్ట్ క్వశ్చన్. బడి మానేసిన వారిని పాఠశాలలతో తిరిగి అనుసంధానించడానికి నయీ దిశను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ పోలీస్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో పూర్తిగా విద్యుత్తో నడిచే మొదటి ఢిల్లీ శాసనసభ ఏది అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి సౌరశక్తి. నెక్స్ట్ క్వశ్చన్. గ్రామ పంచాయతీ పరిధిలోని రక్షణ సిబ్బంది యాజమాన్యంలోని ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపును ఇటీవల ప్రకటించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. కృత్రిమ మేధస్సులో భారతీయ మహిళలను శక్తివంతం చేయడానికి ఆల్ కిరణ్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి కీర్తిగా రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 14 సంవత్సరాల సుదీర్ఘమైన కెరీర్లో విరాట్ కోహ్లీ ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడాడు? ఆన్సర్ ఆప్షన్ బి 123. నెక్స్ట్ క్వశ్చన్. కర్ణాటక అడవి మరియు వన్యప్రాణుల శాఖకు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అనిల్ కుంబ్లే. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటి భూ ఉష్ణ ఉత్పత్తి బావిని ఇటీవల ఎక్కడ తవ్వారు?
ఆన్సర్ ఆప్షన్ బి ధీరంగ్. నెక్స్ట్ క్వశ్చన్. మహిళా సాధికారత కోసం ఆదిశక్తి అభియాన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల త్రిశూర్ పురం పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి క్లౌడ్ సీడింగ్ ఇనిషియేటివ్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి ఢిల్లీ ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో మొనాకో గ్రాండ్ ఫిక్స్ స్ప్రింట్ రేసులో ఫార్ములా 2 రేసును గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కుష్ మైని. నెక్స్ట్ క్వశ్చన్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా ఎవరికి 1 సంవత్సరం పొడిగింపు మంజూరు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ బి ప్రవీణ్ సూద్. నెక్స్ట్ క్వశ్చన్. కెనడా కొత్త విదేశాంగ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అనితా ఆనంద్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య స్థాయి ఈ మిథనాల్ ప్లాంట్ ఎక్కడ తన కార్యకలాపాలను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ స్వీడన్. నెక్స్ట్ క్వశ్చన్. సుఖ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్ 2025లో భారతదేశం మొత్తం ఎన్ని పతకాలు గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 11. నెక్స్ట్ క్వశ్చన్. 78వ క్రైన్స్ ఫిలిం ఫెస్టివల్ 2025 ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల విడుదలైన నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక ప్రకారం భారతదేశం మొత్తం సంతానోత్పత్తి రేటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 2.0. నెక్స్ట్ క్వశ్చన్. భారత వైమానిక దళాన్ని వైస్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ నర్మదేశ్వర్ తివారీ. నెక్స్ట్ క్వశ్చన్. తప్తి బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్ కోసం ఏ 2 రాష్ట్రాలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. విన్ ది బ్యాటిల్ ఆఫ్ యువర్ మైండ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రీటా రామ్మూర్తి గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి చెర్రీ కార్గో రైల్ జమ్మూ కాశ్మీర్ నుండి ఏ నగరానికి నడుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి ముంబై. నెక్స్ట్ క్వశ్చన్.
లక్నోలోని ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్ను వర్చువల్గా ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా హాబిటాట్ సెంటర్లో భారత్ బోధ్ కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి మనోహర్ లాల్. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నామినేట్ అయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి జస్టిస్ సూర్యకాంత్. నెక్స్ట్ క్వశ్చన్. మలానీ ఫోన్స్కా ఇటీవల మరణించిన ఏ దేశానికి చెందిన ప్రముఖ నటి? ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బుద్ధ శాంతి అవార్డు 2025 ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ ముస్తఫా యూసిఫ్ అలీ గోమ్. నెక్స్ట్ క్వశ్చన్. దేశవ్యాప్తంగా పర్యాటక చెల్లింపు మౌలిక సదుపాయాలను అధికారికంగా ప్రారంభించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి భూటాన్. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం ఏ రోజును ఆయుర్వేద దినోత్సవంగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి 23 సెప్టెంబర్. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోని 6వ సెమీ కండక్టర్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ జేవార్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. మలేషియా మాస్టర్స్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ లిషి ఫెంగ్. నెక్స్ట్ క్వశ్చన్. కాళేశ్వరంలో 12 రోజుల సరస్వతి పుష్కరాల పండగ ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ బీమా సంస్థ ప్రీమియం చెల్లింపు కోసం వాట్సాప్ బ్యాట్ సౌకర్యాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. జెనీవా ఓపెన్లో నోవాక్ జోకోవిచ్ ఎవరిని ఓడించి తన 100వ ఏటీపీ సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ బి హూబర్ట్ హర్కాజ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా యొక్క కొత్త చైర్ పర్సన్గా ఎవరు నియమితులయ్యారు?
ఆన్సర్ ఆప్షన్ సి ఎంఎన్ శ్రీనివాసు. నెక్స్ట్ క్వశ్చన్. సిసిఐ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 2025న ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి పంకజ్ అద్వానీ. నెక్స్ట్ క్వశ్చన్. భారత అథ్లెటిక్స్కు చేసిన కృషికి గుర్తింపుగా టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ నీరజ్ చోప్రా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 15 మే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.